నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఉగాది పండుగ యొక్క విశిష్టత, అనుసరించాల్సిన విధానం ఒక్కసారి మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళందరూ చెప్తారు, వాళ్ళతో పాటు మనం కూడా చెప్తాం. ఉగాది పండుగ అంటే తొలి పండుగ కదా, సంవత్సరంలో మొదటి పండుగ, మొదటి రోజు. ఈ తర్వాత అన్ని పండుగలే, తెలుగు వాళ్ళ పండుగలన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. అయితే ఈ తొలి పండుగ పురాణాల ప్రకారం అట ఈ రోజునే నుంచే బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టారట. సృష్టి మొదలుపెట్టింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. అందుకని అప్పటి నుంచి దీన్ని తొలి రోజుగా భావించి ఇలాగే చేసుకుంటున్నామని ఒక వాదం, కొంతమంది చెప్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగ. ఇక్కడి నుంచి 10 రోజుల్లో రాముల వారి 10 రోజులు కూడా గడపకుండా రాముల వారి పుట్టినరోజు పండుగ, ఆ తర్వాత మనం చేసుకునే వారి పెళ్లి పండుగ, ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తాయి కదా. ఇక ఇట్లా లైన్గా పండుగలు వస్తూనే ఉంటాయి ఇక్కడి నుంచి మొదలు. అయితే ఏంటంటే మామూలుగా మనం న్యూ ఇయర్ 31 31 రాత్రి నుంచి మనం కొత్త సంవత్సరంగా భావిస్తాం, డిసెంబరు జనవరి కాలాల్లో. కాకపోతే డిసెంబర్ 31 నాటికి 1 నాటికి వాతావరణంలో కానీ దేంట్లోనూ తేడా ఉండదు. డేట్ మారుతుంది క్యాలెండర్లో, మనం అంకెలు మారుస్తాం. కానీ ప్రపంచం తాలూకు పోకడలో కానీ వాతావరణంలో కానీ ఏ డిఫరెన్సు కనపడదు. ఉగాదికి ముందు రోజుకి తర్వాత రోజుకి ప్రకృతిలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇవి గ్రహాల తర్వాత నక్షత్ర గమనాన్ని బట్టి డిసైడ్ చేయబడినవి. నక్షత్రం తన దిశను మార్చుకోగానే వాతావరణంలో మార్పు వచ్చేస్తుంది. సూర్యుడి గతులు మారిపోతాయి, తేజోవంతం అవుతాడు, మరింత బ్రైట్గా అవుతాడు. అంటే చంద్రుడితో కూడుతున్న నక్షత్రాల వల్ల సూర్యుడి తాలూకు పద్ధతులు కూడా మారిపోతాయి. ఇది జరిగేదే కదా. ఇప్పుడు ఋతువు మారుతుంది. నిన్నటి దాకా ఉన్న శిశిర ఋతువు, మాఘ పాల్గొనాలు శిశిర ఋతువు, అంటే ఆకురాల కాలం అని చెప్తాం కదా. ఈ ఆకులన్నీ రాలిపోయి చిన్నగా మొలకలెత్తుతున్నవి చైత్రం వచ్చిన దగ్గర నుంచి వారం 10 రోజులు తిరిగేసరికి మొత్తం చెట్టంతా చిగిర్చేస్తుంది. వేప మామిడి అయితే ఈ పాటికే పూత పూసేస్తాయి కదా. సీజన్ మారటాన్ని మనం స్పష్టంగా ఫాల్గుణ మాసానికి చైత్ర మాసానికి తేడాన్ని తెలుసుకోగలుగుతాం. అదే మనం చూడగలుగుతాం. డిసెంబర్ జనవరిలో మనకేం కనపడదు, అదే చలి ఉంటుంది. అవునవును. ఈ ప్రకృతి ఈ రకంగా మారటం శోభాయమానంగానూ మారుతుంది. తర్వాత కాలాల్లో రావాల్సిన వానాకాలానికి వానలకి సరిపడా ఎండ ఎలా ఉంటుంది అనేది మనం ఈ రోజు నుంచే తెలుసుకుంటాం. ఇప్పుడు కాసే ఎండల్ని బట్టే కదా తర్వాత వానలు డిసైడ్ అవుతాయి. దాంతో పాటే పంటలు, దాంతో పాటే జనజీవితము, మన ఆరోగ్యము, మన ఆహారము డిసైడ్ చేసేది ఈ చైత్రమాసమే. కాస్త భక్తి శ్రద్ధలతోటి చైత్రమాస ఆరంభ దినాన్ని చేసుకోవాలి. తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు మనమే కాకుండా కొన్ని మరాఠీ వాళ్ళు కూడా కొంత మహారాష్ట్రలో అక్కడ జరుగుతుంది, ఈ పండుగ చేసుకుంటారు. మనం ఏం చేస్తాము, వేప పచ్చడి తింటాం, ఉగాది పచ్చడి అని చెప్తాం. ఇప్పుడు ఉగాది పచ్చడి సంగతి చూద్దాం. జనరల్గా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉగాది పచ్చడి తింటారు. ఈ ఉగాది పచ్చడి అంటే పచ్చడిలో ఏముంది, తీపిదే. అది 6 రుచుల మేళవింపు, 6 రకాల రుచులను ఒక చోట కలుపుతాం. ఇందులో ప్రధానమైన రుచి వేపపూత దొరుకుతుందో లేదో వెతుక్కుంటాం. ఎవరి దొడ్లో అయినా వేప చెట్టు ఉంటే, ఎవరి వాకిట్లో అయినా వేప చెట్టు ఉంటే, లేదా మనం ఉన్న సందులో, లైన్లో, కాలనీలో ఎక్కడైనా వేప చెట్టు ఉండి ఆ గాలిని రోజు పీల్చగలిగిన వాడు, ఆ చెట్టు నుంచి తనే స్వయంగా ఒక రెమ్మ తుంపుకోగలిగిన వాడు ధన్యజీవి ప్రస్తుత కాలంలో. అయితే నేను ధన్యజీవిని రమగారు. మా ఇంటి పక్కన కిచెన్కి ఆనుకునే ఉంటుంది చెట్టు. నిజంగా ధన్యజీవులు. వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరని భావించాలి. ఆరోగ్య అదృష్టాలు అవే వేప చెట్లు. కలియుగానికి కొన్ని కల్పవృక్షాలు ఉన్నాయి, అందులో వేప చెట్టు కూడా ఉంది. కల్పతరుగులు, ఆరోగ్యదాయిని వేప. అయితే ఇప్పుడు వేప తీసుకున్నాం, బాగా అంత వేసుకోం కదా, ఇంత అంటే కొంచెం కూడా చాలు. ఇంత గిన్నెడు పచ్చడిలో అంత వేపపోత వేస్తాం. ఆ కాస్తే మన పొట్టని శుభ్రపరుస్తుంది, లోపల మలినాలను క్లీన్ చేసేస్తుంది. ఈ వేపని ఆహారంలో భాగంగా చేసుకోవటం. ఇప్పుడు మనం వేప చెట్టుకి ఏం చేస్తాం, ఏదో చెట్టు నుంచి కాస్త పూత తెచ్చుకుంటాము, పచ్చి మామిడికాయలు, తర్వాత ఏమో వేప పూత వేస్తాం, బెల్లము, చింతపండు, తర్వాత ఉప్పు, కారం. 6 రుచులు కదా, ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు, 6. ఈ 6 రుచులతోటి ఒక ఉగాది పచ్చడి చేసుకుంటాం. దేవుడికి పొద్దున్నే తలస్నానాలు చేయటం, తర్వాత వాకిలి గుమ్మానికి పసుపు రాయటం, బొట్టు పెట్టడం, వాకిలికి పైన మనం మామిడి మండలు, ఒక మండ పెడితే ఏదో పండగ శాస్త్రానికి కాకుండా నిండుగా మామిడి మండలు కట్టే ప్రయత్నం చేయండి. ఓకే.
తర్వాత వేప మండలు కూడా పెట్టుకుంటాం. వేప మండలు ఈ ఉగాది నాడు ఒక మండ తగిలించుకోవాలంటారు. నేనైతే బాగా మామిడి మండలు ఎన్ని ఉంటాయో అన్ని వేప మండలు కావాలని కోరుకుంటాను. ఈ సీజన్లో ప్రస్తుతం మనం అంటే గోత్రూ అవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మామిడి మండల్ని వేప మండల్ని సంపాదించండి. 3-4 డేస్ తప్పకుండా ఉండనివ్వండి. 3-4 రోజుల పాటు వేప మండలు ఉన్నా ఏం పర్వాలా, వాటి మీద నుంచి వచ్చే గాలి ఎండిపోయినా ఆకులు వాటిపైన అవి చేస్తూ ఉంటాయి. వాకిలి వైపే కాకుండా అన్ని గదులకి వేప మామిడి మండల్ని తగిలించడానికి ప్రయత్నం చేయండి. ఈ వేప మండలు ఎండిపోయిన తర్వాత వీటిని పారేయొద్దు, వీటిని పారేయకండి. వాటి ఓ పక్కన పడేస్తే ఈ డ్రై అయిపోతాయి. మామిడి వేప మండలు చక్కగా ఏ మొక్కల్లోనో వేసుకోండి, బయట పారేయకండి. డస్ట్బిన్లో పారేయటాలు లాంటి పనులు చేయొద్దు. అధికంగా వేప మామిడి మండలతోటి వాకిల్ని అలంకరించు. మామూలుగా ఎవ్రీ ఇయర్ చేసేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాం. ఈ పసుపు గుబ్బానికి రాసే పసుపు, పైన కట్టిన వేప మండలు కొంత వైరస్ని 1% పోనీ పాయింట్ పక్కన 4 సున్నాలు పెట్టి ఓ గీత గీసినా సరే అంత తక్కువ పర్సెంటేజ్లోనే తప్పకుండా నివారిస్తాయి. ఎందుకంటే పురాతన విధానాలన్నీ ఆరోగ్య విధానాలే, మన సంప్రదాయాలన్నీ కూడా ఆరోగ్యదాయనే, అందులో ఎటువంటి అనుమానము లేదు. ఈ వేప మండలు కట్టుకోవటం, తర్వాత వేప పచ్చడి చేసుకుంటాం, ఈ ఉగాది పచ్చడి చేసుకుంటాం. దీంతోపాటు రాబోయే వేసవి కాలానికి చల్లదనానికి సంకేతంగా పానకము వడపప్పు చేసుకోవాలి. ఇదే పానకాన్ని మనం రాముల వారి కళ్యాణం నాడు బాగా అధికంగా చేసుకుంటాం. ఇప్పుడు శాస్త్రానికి 1 గ్లాసు పానకం, కొద్దిగా వడపప్పు, పెసరపప్పు నానబెట్టి కొంచెం ఎక్కువసేపు నానిన తర్వాత నీళ్లు పంపేసి చిన్న బెల్లం ముక్క పెడితే నైవేద్యానికి సరే. మీ ఓపిక కొద్దీ ఎంత కావాలంటే అన్ని పిండి వంటలు చేసుకోండి. కొన్ని ఊళ్ళల్లో అమ్మవారి నైవేద్యాలని పెడతారు. గోదావరి జిల్లాల వైపు అమ్మవారి నైవేద్యాలు కనిపిస్తాయి. ఒకటి శ్రీకాకుళం ఆ వైపు అంటే తున్నించి పైకి, గోదావరి నుంచి పైకి విశాఖపట్నము, శ్రీకాకుళము ఆ వైపు అయితే పలారాలు అంటారు. అమ్మవారికి ఏం చేస్తారంటే 2 ఆకుల్లో నైవేద్యం పెట్టుకుంటారు. మామూలుగా ఇంట్లో ఉండే స్వాములు, రెగ్యులర్గా ఉండే మన దీపారాధన చేసుకునే దేవతామూర్తులు వాళ్ళు కాకుండా మా వైపు అయితే గోడకి 3 గీతలు గీసి పసుపు రాసి కుంకుమతో 3 గీతలు గీస్తారు. 4 బొట్లు పెడతారు. 1, 2, 3, 4. అది చూడంగానే ఒక మనకేమనిపిస్తుంది అంటే ఒక దైవికమైన ఒక భావన కలుగుతుంది. గంగానమ్మకి నైవేద్యం పెడతారు ఈ రోజు ఉగాది రోజున. విధానాలు ఎవరి విధానం వాళ్ళది. అయితే ఏం చేస్తారంటే 5 వంటకాలు ఖచ్చితంగా చేస్తారు. పప్పు, మన గారెలు, బూరెలు, తర్వాత ఏమో పాయసం, పులిహోర, దద్దోజనం, ఈ 5 నూనె వంటకాలు, గారె, బూరె చేస్తారు. ఈ 5 వంటకాలతోటి మళ్ళీ పప్పు, కూర, పులుసు, పెరుగు, ఈ పదార్థాలన్నీ 2 ఆకుల్లో వడ్డిస్తారు. 1 ఆకు పెట్టరు. ఆకుల్లో వడ్డన ఒక మనిషికి భోజనాన్ని కూర్చుంటే మనం అన్ని పదార్థాలు వడ్డిస్తామా, నిండా అన్నం కూడా సరిపడా పెడతామా? 1 గరిట పెట్టకూడదట దీని శాస్త్రం. 1 గరిటెడు అన్నం నైవేద్యానికే కదా అని అలా పెట్టకూడదు. 2 గరిటెలతో పెట్టాలి, 2 సార్లు పెట్టాలి. పెట్టి నెయ్యేసి, పెరుగు, 1 గ్లాస్ మంచినీళ్ళు, 2 ఆకులకి 2 గ్లాసులు మంచినీళ్ళు పెట్టి, ఈ అమ్మవారు మనం ఎక్కడైతే రెడీగా పెట్టుకున్నాం కదా, గోడకి బొట్టు పెట్టి పెట్టుకున్నాం, అక్కడ నైవేద్యం చూపిస్తారు. అమ్మవారికని నైవేద్యం చూపిస్తారు. పాత ఊళ్ళల్లో అయితే మరి ఇప్పుడు ఆ మాట చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఇంటి చాకళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. 1 ఆకు ఇంటి చాకలికి ఇచ్చేవాళ్ళు, చలవంటారు. అలవాట్లు వాళ్ళ పద్ధతిని బట్టి. 2వ ఆకులో గృహస్థు కానీ భార్య కానీ భుజించవచ్చు అమ్మవారి నైవేద్యాన్ని. ఇదొక పంధ. ఇది మాకు కూడా చెయ్యాలి అని అనిపిస్తోంది అంటే చేస్తే చేసుకోవచ్చు. నైవేద్యానికి ఏం తప్పు? మంచి పనే కదా. కుదిరి ఈ సంవత్సరం చేశాక వచ్చే సంవత్సరం కుదరలేదనుకో, ఏదో కొంపమునిపోతుంది అనుకోవద్దు. ఏమీ అవ్వదు. కుదిరితే చేయటం. లేదా మన ఇంట్లో ఈ అలవాటు ఏం లేదు, ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టుకుంటాము, పెట్టేయండి. చక్కగా నైవేద్యం పెట్టేయటం, తలా కాస్త ఉగాది పచ్చడి, కాఫీ టీ దాకా మొదటే ఉగాది పచ్చడితో మొదలు పెట్టాలంటారు. ఈ షడ్రుచులతోటి ఇవాళ మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి రాగల సంవత్సరంలో ఇలాంటి షడ్రుచులే మనకి జీవితానుభవాలుగా ఎదురుపడతాయి. ఏదైనా ఒక కష్టం రాగానే దుఃఖపడద్దు, పచ్చిమిరపకాయ రాగానే కంగారు పడకుండా తర్వాత వచ్చే తీపి రుచిని ఆస్వాదించడానికి మనం రెడీ కావాలి అని చెప్పటమే దీని ఉద్దేశం. ఇందులో మనం కలుపుకున్న వేప ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇప్పుడు రాబోయే కాలం అంతా ఏంటంటే వేప పూతకాలం. అవునండి. వేప పువ్వు వచ్చే కాలం అంటే ఈ ఏమంటారు, మన చర్మ వ్యాధులు ఎలాగా పెద్దమ్మవారు, చిన్నమ్మవారు చెప్తారు, పొంగు అలాంటివి రావడానికి ఒకటి అవకాశం ఉంది. తర్వాత నిన్నటి దాకా చల్లగా ఉన్న వాతావరణం ఎండెక్కుతుంది, పొట్టలో పారసైట్స్ లాంటివి వస్తాయి, చిన్న చిన్న నులుపురుగులు లాంటివి. దానికి అవి కాకుండా వాతావరణం బాగుండదు, ఫ్లూస్ లాంటివి వస్తాయి. సడన్గా ఎండ పెరిగేసరికల్లా వేడి చేసినట్టు అయిపోతుంది, ఏవో రకరకాల సమస్యలు వస్తాయి, కాలేయం పడుకుంటుంది.
ఈ వాటన్నిటికీ ఈ వేపపూత పనిచేస్తుంది. ఓకే. అందుకే ఇది వాడుకునేది. కొత్త చింతపండు, కొత్త బెల్లం తెచ్చుకుంటాము. ఇవి 3 అక్కడి నుంచి కాసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాము. మామిడికాయ ముక్కలు ఎలాగ వేస్తాం, ఉప్పు తప్పకుండా వేసుకోవాలి. ఈ 6టితో కలిపి చేసిన ఉగాది పచ్చడిని పెద్దవాళ్ళందరికీ ఎక్కువ పెట్టేయండి. పిల్లలకి ఒక్క చుక్క అయినా చేతిలో వేసి నోటితో తీసుకునేటట్టుగా నేర్పించండి. తేనె అరిచేతిలో వేస్తే ఎలా తీసుకుంటారు అట్లా తీసుకోవాలి. ఎందుకు రమ్మగారు అది మంచిది. ఇప్పుడు నువ్వు కప్పులో వేసి స్పూన్లో వేసి ఇచ్చావు, స్పూన్లో వేసుకునేసరికి మొత్తం క్వాంటిటీ నోట్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అబ్బే చేదు మేము తినమంటారు. ఓకే. చేతిలో ఉందనుకో, నాలుగుతో తీసుకున్నప్పుడు తీపి మొదట తెలుస్తుంది. ఆలోచించండి, అవునో కాదు? ఓకే. పులుపు తీపి ముందు తెలుస్తాయి, చేదు క్రమంగా తెలుస్తుంది. నువ్వు స్పూన్ తోటి ఒకేసారి నోట్లో పెట్టుకున్నది, ఒక వేలుతోటి ఇట్లా తీసుకున్నది తేడా లేదు ఉంటుంది కదా. ఇలా అలవాటు చేయండి. చేతితోటి తీసుకోవాలి ప్రసాదం తీసుకున్నట్టుగా. ఎక్కువ చేసుకుని చక్కగా పిల్లలు వాళ్ళు అందరూ తింటా ఉంటే ధారాళంగా చేసుకోండి. ఇప్పుడు ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తినడంతో పాటు పంచాంగ శ్రవణం, దైవ దర్శనం, దాంతోపాటు మిత్ర దర్శనం చాలా ముఖ్యమైనవి. స్నేహితుల్ని కలవాలి అంటే మన వాళ్ళని కలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవాళ గనక ఈ మొదటి రోజున మనం పోట్లాడుకోకుండా ఏ వాదనలకి దిక్కండా ఒక సుహృద్భావ వాతావరణంలో మనం సంవత్సరం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనకు అవకాశం దొరుకుతుందని చెప్తారు. మనం చూడండి, ఫస్ట్ శాలరీ చాలా అద్భుతంగా వస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొదటి రోజు ఇలా అయిందే అని అనిపిస్తుంది మనకి. ఏదైనా చిన్న తేడా రాగానే తేడాలు రానివ్వద్దు. తొలి రోజున భర్తలు భార్యలతోటి పోట్లాడద్దు, లేదా భార్యలే భర్తలతోటి పోట్లాడకండి. అత్తగారితో వాదనలకు దిగద్దు, పిల్లల్ని కేకలేయద్దు, పని మనిషిని కేకలేయద్దు, ప్రశాంతంగా ఉండండి. పని మనిషి మానేసే అవకాశం ఉంటే బాబా నీ దాన్ని చక్కగా బతిమలాడుకునే అమ్మాయిని, నీ భోజనం కూడా నేనే పెడతాను అని చెప్పి మనం తిన్నాక మిగిలిపోయింది కాకుండా మనతో పాటే తానికి కూడా అన్నం పెట్టే ఆలోచన చేయండి. ఇవాళ కనుక మీరు ఫ్రెండ్షిప్ చేశారో సంవత్సరం అంతా ఆ ఫ్రెండ్షిప్ చక్కగా కొనసాగుతుంది. ఓకే. చక్కగా భోజనం పెట్టండి పని మనిషికి. వీళ్ళతో ఎవరితోటి పోట్లాడద్దు. ఈ రోజున నా ప్లాన్, ఏవి వస్తువులు బజార్ వెళ్ళి షాపింగ్లు చేయొద్దు, అనవసరమైన ఖర్చులు చేయబోకండి, పిల్లల్ని కేకలేయద్దు. ఒక్క అరగంట అయినా పుస్తకాలు తీసుకుని చదువుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. మీ పిల్లలతోటి ప్రయత్నం చేయించండి. ఇవాళ ఫస్ట్ డే నువ్వు చదువుకుని తీరాలి అంటే వాళ్ళ సెలవు నేను చచ్చినా చదవను అంటాడు. అలా అనకుండా మొదటి రోజున చదివితే చాలా మంచిదిట. మా అమ్మమ్మ చెప్పేది, మా అమ్మ కూడా అలాగే చెప్పింది, నేను కూడా చదువుకున్నాను, లేకపోతే ఫలానా వాడెవడో చదువుకున్నాడు లాంటి మాటలు చెప్పి మీరు పుస్తకం పుచ్చుకోండి. మీ వాడు కూడా ఏదో ఒక వాడో అదో ఎవరో ఒకళ్ళు పుస్తకం పుచ్చు కూర్చునేలాగా చేయండి. తొలి రోజున హాస్పిటల్స్కి వాటికి వెళ్ళకండి. ఏదో అత్యవసర పరిస్థితి వస్తే తప్పదనుకోండి. మామూలుగా అయితే అవాయిడ్ చేసే అవకాశం ఉంటే ఏదో గృహ వైద్యం చేసుకుని ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళపోకండి. చేయాల్సినవి చేయండి. అన్ని కోణాల వైపు నుంచి సంతోషంగా హ్యాపీగా పీస్ఫుల్గా తొలి రోజును గడిపితే సంవత్సరం అంతా మనకి గ్రహానుకూలత ఉండటానికి అవకాశం ఉంది పాజిటివ్గా. ఇప్పుడు సాయంకాలం మనం పంచాంగ శ్రవణము, దైవ దర్శనము చేస్తాం. దేవాలయానికి వెళ్ళి దేవాలయాల్లో ఎక్కడైనా పంచాంగ శ్రవణం జరుగుతుంటే అది చెవిని వేసుకోండి. మనకే గ్రహస్థితుల్లో ఏదైనా తేడా ఉంటే గ్రహశాంతులు చేసుకోవచ్చు మొదటిది. ఒకవేళ అది లేదు బాగుందంతా, దేశం తాలూకు కాలమాన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఈ సంవత్సరం మనకి ఏ పంటలు బాగా పండుతాయి, వర్షాలు ఎలా వస్తాయా, బాగా వస్తాయా, లేదా ఎండలు బాగా ఉంటాయా, ఆ వివరాన్ని తెలుసుకోండి. వ్యక్తులు సామాజిక జీవనంలో తమ గురించే కాకుండా తమ చుట్టూతా ఉన్న సమాజాన్ని గురించి, మన దేశాన్ని గురించి కూడా సుహృద్భావంతో, అంటే ఇది మనది అనే ఒక సొంతం అనే భావనతోటి కనుక ప్రవర్తిల్లితే దేశం చక్కగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏదో పాటు మన చుట్టూ ఉన్న సమాజం కూడా మంచిగా ఉండాలి అని కోరుకోవాలంటే మనం ఇలాంటిది వినడం, నలుగురు కలిసి వెళ్ళి చక్కగా 4 మాటలు వింటే ఎంతో బాగుంటుంది. ఫ్యామిలీలో గొడవలు, ఇబ్బందులు, సబందులు లేకుండా చూసుకోండి. అందరికీ కుదరకపోవచ్చు, ప్రయత్నం చేయండి కుదిరినంత. ఓకే రమ్మ గారు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.